రా. ఇంజక్షన్ కాదు ఇది, అది కాదురా. డాక్టర్ గారు కట్టు కట్టండి, ముందు రక్తం వెళ్ళిపోతుంది. డాక్టర్ స్పెట్స్ పెట్టుకోండి, సైడ్కి కాలికి చేతికి కాదు. లేవడానికి ప్రయత్నించు. సారీ సారీ డాక్టర్, మీరు ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు చైర్ మీద ఫెవికల్ పడిపోయింది. అయ్యో, ఎంత పని చేశారు డాక్టర్ గారు. ఇలాంటి నర్సులు పెట్టుకుంటే మీ హాస్పిటల్ 2 రోజుల్లో ఎత్తిపోతుంది. నర్సు ఫాల్ట్. సరే సరే చెప్పు. సారీ. అరే లెగడానికి ప్రయత్నించరా. ఏంటిలా ఇలా తక్కుపోయావు? నేను వెళ్ళి కండల వీరిని పిలుచుకొని వస్తాను, ఇక్కడే ఉండు. అయ్యా కండల వీరుడు గారు, బావాడు చైర్లో అతుక్కుపోయాడు, మీరు వచ్చి వాడిని లేపుతారా? ప్రయత్నిస్తాం. ఇతడేనా చైర్లో ఇరుక్కుపోయింది? అవునండి. లేపేస్తా 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 లేపేస్తా. ఏటాడు లేపేస్తా అంటున్నాడు. అమ్మ నాన్నకి చెప్పురాల్లో. ఏం వద్దులేరా, వీడు నిన్ను ఏం పైకి లేపాడు, చైర్లోంచి లేపుతాడు. ఇతను లేపడానికి నేనెందుకు, నా చిటికి వేలు చాలు. మళ్ళీ ప్రయత్నిస్తాం. ఏంటండి కండల వీరుడు గారు, మా వాడిని లేపుతానని మీరే పడిపోతున్నారు. ఓపిక పట్టండి. అండ్రా కండలవీడు గారు, కండలవీడు గారు. ఆమె ఎవరో నర్సు బాగా అతికించేటట్లుంది, నా వల్ల కాదు. సరే మీరు వెళ్ళండి. అరే నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి మంత్రగాన్ని పిలుచుకొని వస్తా. అయ్యో మంత్రాల గారు, మా వాడిని మీరు లేపదు రండి. ఏమైంది? యాక్సిడెంట్ జరిగింది. ఇలాంటివన్నీ ఎన్నో చూసాను కానీ దీన్ని కూడా ప్రయత్నిస్తా. దేకో ఇదర్ దేకో, వేరే ఆంకో మే దేకో రే. దేకా దేకా అంటున్నాడు. ఏంటండి మంత్రగాడు, మావాడు చైర్లోంచి లేకపోతే ఎలా దేకుతాడు? దేకో అంటే హిందీలో నా కళ్ళ చూడమనండి. పట్ స్వాహా, ఓం భీం పట్ స్వాహా. ఉఠో, హవా మే ఉఠో రే. లేలేకపోతున్నాను. ఉఠో రే. లేలేకపోతున్నానండి. కైసా ఉఠాకరేత రే. ఉఠో ఉఠో. లేలేకపోతున్నాను. హర హర మహాదేవ శంభో
స్వాహ. ఉటో 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 ఉటో. లేవలేకపోతున్నాను. అవరే ఉటోరే. లేవలేకపోతున్నాను. ఎన్ని తల్లి చెప్పాలి మీకు? ఇలాంటివి ఎన్నో చూసాను కానీ ఇంటి విచిత్రమైన నేను ఎప్పుడూ చూడలేదు. నా చేత లేదు. సరే నీవు ఇక్కడే ఉండు నవీన్, నేను వెళ్ళి పూజారిని పిలుచుకొని వస్తాను. అయ్యా పూజారి గారు, మావాడు చైర్లో అతుకుపోయాడు, మీరు దైవభక్తితో వాడిని లేపిస్తారా? సరే మీకు ఇష్టమైన దేవుణ్ణి ఓ టెంకాయని పూలు తీసుకురాపోండి. కులదైవం ఫోటో ఇక్కడుంది. ఊరికే పెట్టరా, చెవులో పెట్ట. పాడండి. సరే అలాగే గురువు గారు. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు లేవడానికి ప్రయత్నించు. నాకు సహాయం కావాలి. సహాయం పట్టండి పూజారి గారు. చూడండి, భగవంతునికే కాదు పూజారికి కూడా అంతో ఇంతో తెలుసు. పూజారి దయ వల్ల మా స్నేహితుడు లేచి నడవగలుగుతున్నాడు. ఏంటి యాటివేంట్రా ఈరోజు స్కూల్కి రాలేదు? అదేం చెప్తారా, పెద్ద స్టోరీ జరిగింది. ఈ రోజు మేము సినిమా పోతుంటే రోడ్ లో దిక్కుమాలనుడు యాక్సిడెంట్ చేసిపోయా. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుపోతే నర్స్ వచ్చి అదే కెమికల్ వేసేసింది. మళ్ళా కండల్ని పిలుచుకొచ్చాం, మంత్రగాన్ని పిలుచుకొచ్చాం, ఏమీ జరగలేదు. మళ్ళా గుళ్ళో పూజని పిలుచుకొచ్చే జరిగేకి పూజ జరిపించాము. అప్పుడు వీళ్ళు లేచి నడుస్తున్నాడు రా. అవునా? అందుకే రా ఎప్పుడు స్కూల్ ఎగ్జామ్ పెట్టి ఇలా వెళ్ళకూడదు. ఈరోజు స్కూల్లో మాకు అవర్ యూనివర్స్ గురించి టీచర్ చెప్పింది. దాంట్లో రాకెట్ లాంచింగ్ సెంటర్ ఎక్కడుందో తెలిసింది. రేపటి నుంచి మీరు కూడా స్కూల్కి రావాలి. ఇంకా అలాగే లేరా, వస్తాం.